హాయ్ ఫ్రెండ్స్, జగన్నాథ్ రథయాత్రకి పర్లకెముడైతే ఈరోజు బయలుదేరాము. నేను ఒక్కడనే కాదు, మా సొంతన్న డ్రైవ్ చేస్తున్నాడు. వెనక మా మామ హేమరాజు, అలాగే మా దోస్తుగాడు రామ్మోహన్. ఇకపోతే నేను మీకు తెలిసే మా ఫ్రెండ్ శ్రీను. ముందుగా అయితే ఆకులమ్మ తల్లి దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అంత బాగా చూసుకోమని అక్కడి నుంచి బైక్ మీద బయలుదేరాము. పచ్చడి పొలాల మధ్యలో నుంచి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ. అలా వెళ్తూ రామ్సాగర్ దాటాము. రామ్సాగర్ చూడడానికి చాలా అందంగా ఉంది, పెద్దది. అలాగే మహేందర్ తని నదిని దాటాము. వర్షం పడుతుంది కదా, కొంచెం వాటర్ ఉంది మహేందర్ తని నదిలో. మొత్తానికి అలా ట్రావెల్ చేస్తూ పర్లాకెముడి మున్సిపాలిటీలోనికి అయితే ఎంటర్ అయిపోయాం. పర్లాకెముడి మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ బోర్డు వచ్చింది కదా. మొత్తానికి అక్కడ నుంచి లోపలికి వెళ్తే జాతర అయితే మామూలుగా లేదు. జనాలతో బాగా కిక్కిరిసిపోయింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. వాచ్లు అయితే క్వాలిటీ బాగాలేదు కానీ కాస్ట్ మాత్రం బాగుంది. మొత్తానికి పోరీలు అయితే మాత్రం గట్టిగా ఉన్నారు భయ్య. చూస్తే రెండు కళ్ళు సరిపోవు. మన కెమెరా కూడా ఎక్కువ అదే ఫోకస్ చేసినట్టుంది. వీడియోలో అలా ఎక్కువ కనిపిస్తున్నారు. ఇది చూస్తే మరి ఒరిస్సా లోకల్ స్ట్రీట్ ఫుడ్ భలే ఉంటుంది అసలు. స్ట్రీట్ వెండర్స్కి అయితే పండగ విపరీతంగా షాపులు పెట్టారు. ఈడెవడో బెలూన్స్ పెట్టాడు, ఈడెవడో ఐస్ క్రీమ్ అమ్మేస్తున్నాడు. ఇలా ఎవరికి నచ్చిన వ్యాపారం వాళ్ళు చేసేసుకుంటున్నారు. లేడీస్ షాపింగ్ చేయడానికి అయితే విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. మావాడైతే గుంటల వెనక్కి తిరిగేస్తున్నాడు తెగ. చూసారు కదా, మొత్తం కలరింగ్ అయితే అదిరిపోయింది. కొలంబస్లు, జైంట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్లు అది ఇది అని కాకుండా అన్ని రకాలుగా పెట్టారు భయ్య. ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు మాత్రం. కుర్రోళ్ళు ఏంటి, లేడీస్ ఏంటి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. షాపింగ్ చేయడానికి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట లేడీస్ కోసం. విపరీతంగా ఉన్నాయి. ఈ గ్లాస్ సామాన్లు అయితే నాకు మనసు ఒప్పలేదు. కాకపోతే మనం తీసుకొచ్చే లోపే పోతాయేమని ఆగిపోయాం. మావాడైతే బీర్ గ్లాసులు కావాలన్నాడు, లేవనేసరికి వచ్చేసాం. చూడండి, స్వామివారి రథాలు ఇవి, రథయాత్రకు ఉపయోగించినవి. మేమైతే రాజుగారి కోట చూసుకొని వద్దామని బయలుదేరాం. ఒక శివాలయం మీద అలా వెళ్ళాము. మొత్తానికైతే రాజుగారి కోటని రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఆ తర్వాత రిటర్న్లో స్వామివారి రథం మీద ఉన్న స్వామివారిని దర్శించుకున్నాం. ఆ తర్వాత గుడి దగ్గరికి వచ్చాం. విపరీతమైన రష్. చిన్న సైజు తొక్కిసలాట జరుగుతుందేమో అని భయపడ్డాం, అంత రష్గా ఉంది. మొత్తానికైతే స్వామివారి దర్శనం అయితే బాగా అయిపోయింది. కష్టాలు పడి లోపలికి వచ్చాం కానీ ఆ కష్టమంతా స్వామివారిని చూసిన వెంటనే పోయింది. జై జగన్నాథ్.